హే గాయ్స్, వెల్కమ్ టు సత్యతేజ యూట్యూబ్ ఛానల్. కోల్కతా వచ్చాక ఫ్రెండ్స్తో కలిసి ఫస్ట్ టైం బయటికి వెళ్తున్నాం. యాక్సెస్ మాల్కి వెళ్తున్నాం కాబట్టి యాక్సెస్ మాల్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ యాక్సెస్ మాల్ న్యూ టౌన్ కోల్కతాలో ఉంటుంది. మేముంటున్న ఏరియా నుంచి యాక్సెస్ మాల్ మాకు చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి నడుచుకుంటూనే వెళ్ళిపోయాం. మాల్ లోపలే కాకుండా బయట కూడా ఇలా చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అనేవి ఉంటాయి. మేమైతే ఇంకా లేట్ చేయకుండా లోపలికి ఎంటర్ అయిపోయాం. మా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళకి కావాల్సిన కొన్ని థింగ్స్ తీసుకున్నారు. జనరల్గా అయితే మనకి మాల్స్లో బట్టలు అనేవి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. కానీ ఇక్కడ యాక్సెస్ మాల్లో కోల్కతా బజార్ అని ఒక షాప్ ఉంటుంది. అందులో మాత్రం మనకి రీజనబుల్ ప్రైజెస్కి క్లోత్స్ దొరుకుతాయి. ఇక్కడ కిడ్స్కి అయితే కావాల్సిన వెరైటీస్ ఆఫ్ క్యాండీస్ దొరుకుతున్నాయి. ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ విషయానికి వస్తే మన సౌత్ సైడ్ దొరికే వెజిటేబుల్స్ ఉంటాయో లేదో అనుకున్నాను, కానీ అన్నీ బాగానే ఉన్నాయి. లంచ్ డిన్నర్ ఆల్మోస్ట్ మనలానే ఉంటాయి, కానీ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే మాత్రం చాలా కష్టం. ఇడ్లీ దోశ అసలు కనే కనిపించదు. ఈ డోక్లా తప్ప మాకు ఇంకెక్కడా ఇడ్లీ కనిపించలేదు. ఈ మాల్లో నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది అయితే హోమ్ డెకర్ ఐటమ్స్. చాలా వెరైటీస్ ఆఫ్ హోమ్ డెకర్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. మనం తీసుకునే అవసరం లేకపోయినా మాల్స్కి వచ్చామంటే ఒక రౌండ్ వేయాలి కాబట్టి ఇంకా ఫర్నిచర్ ఉన్న సెక్షన్కి కూడా వెళ్ళి ఒక లుక్ వేసేసాం. ఇంకా ఫైనల్గా ఎలక్ట్రానిక్ స్టోర్కి వెళ్ళాం. ఇక్కడైతే మనకి చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మా ఫ్రెండ్ ఇంకా మొబైల్ తీసుకుంటా అని చెప్పి ఒక మొబైల్ అయితే తీసుకుంది. ఇంకా మా షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. న్యూ టౌన్లో మాల్స్ అన్నీ దగ్గరగానే ఉంటాయి. మనం ఎక్కువ ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. నోవోటల్ కూడా యాక్సెస్ మాల్కి ఆపోజిట్గానే ఉంటుంది.
మాల్కి ఆపోజిట్గా ఉన్న ఫ్లైఓవర్ కింద ఎవ్రీ మంత్ ఇలా ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. ఈవెంట్సే కాకుండా క్రాఫ్ట్ బజార్ కూడా పెడతారు. మనకి నచ్చిన క్లోత్స్, యాక్సెసరీస్ అన్నీ చాలా తక్కువ రేట్కే దొరుకుతాయి. మేమైతే ఇక్కడ ఒక చిన్న వినాయకుడి బొమ్మను తీసుకున్నాం. కోల్కతా ఫేమస్ షెల్ జ్యువెలరీ కావాలంటే మాత్రం స్ట్రీట్ షాపింగ్ ఈజ్ ద బెస్ట్. రీజనబుల్ ప్రైసెస్కే మనకి మంచి డిజైన్స్ దొరుకుతాయి. కోల్కతాలో మా ఫస్ట్ వీకెండ్ అయితే ఇలా గడిచింది. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.